పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి, మరోవైపు పొగ. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. నాతో ఎందుకు చెప్పలేదు? నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పు. నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు చెప్పలేదు? చెప్పు. చెప్పడానికి ఏముంది? అందరం చచ్చిపోయేవాళ్ళమే. ఆ స్టేషన్ మాస్టర్ చచ్చిపోతాడు, ఆ పోటర్ చచ్చిపోతాడు, ఈ పిల్లవాడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను. అంతే. నువ్వేగా చెప్పావు. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఆడదాన్నైనా సిగ్గు విడిచి చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఇంకొకసారి చెప్పు. ఐ లవ్ యూ. మరొకసారి చెప్పు. ఐ లవ్ యూ. ఈ ఒకే ఒక్క మాట కోసమే నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, బెజవాడ బెంచ్ సెంటర్లో, హైదరాబాద్ హ్యాబిట్స్లో, గుంటూరు జినా టవర్ సెంటర్లో, ఒకటేమిటి ఆంధ్రదేశంలోని ప్రతి ఊర్లోని ప్రతి సెంటర్లోనూ స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చివాళ్ళై తిరుగుతున్నారు. ఆనాటి ప్రేమ కథలు ఎలా ఉన్నాయో మీరు చూశారు. కాలంతో పాటు ప్రేమ కథలు మారుతున్నాయి. ఈనాటి మా ఈ ప్రేమ కథ ఏంటో తెలియాలనుకుంటే ఆ కొండపైకి వెళ్దాం. రేయ్,
కొండపాలు అయిపోయింది కదరా నీ రాయ్ కోపం చూపించాల్సింది బీర్ మీద కాదురా బ్రహ్మ మీద. ఏది కలువు పువ్వుపై కూర్చొని మేడం గారు రాగలు వింటుంటాడు కదా ఆ బాసే కదా? ఎస్. దేవుడా ఈ బాధలని మేము భరించలేం. బ్రహ్మగారు మేము కూడా పైకి వచ్చేస్తున్నాం. రెండు రాజు దూకేద్దాం. అవును, చావు ఒక్కటే పరిష్కారం. మీరు విన్నది కరెక్టే. అందరికీ ప్రతి సమస్యకి చావు ఒక్కటే పరిష్కారం. మరి తగుదనమ్మా అంటే తగుడంపల్లి నువ్వెందుకు వచ్చావు? మీరు బాల్చి దన్నేసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేక. అయినా కుర్రాళ్ళు కొండెక్కి చేయాల్సింది అడ్వెంచర్స్, ఆత్మహత్యలు కాదు. అయినా మీ నలుగురిని చూస్తుంటే 4 దిక్కులు దున్నేసేలా ఉన్నారు. మరి దిక్కుమాల చావు దేనికి? ఏం చెప్పమంటారు సార్? నో సార్, బాబాయ్. కాల్ మీ బాబాయ్. బాబాయ్ ఎంత చెప్పినా మా బాధ నీకు అర్థం కాదు బాబాయ్. రే, ఈ బాబాయ్ బ్యాచులర్స్తో కలిస్తే చీర్ గర్ల్సే తప్ప చీకు చింతలో ఉండవు. ఇప్పటికైనా మీ బాధ వెనుకున్న దీనగా అదేమిటో చెప్పండిరా. అబ్బబ్బా, ఏమున్నాయే ఇవి! లిప్స్ కాదు, తులిప్స్. నేనే టెంప్ట్ అయ్యానంటే నీవాడు అవసరమైతే టెంప్టింగు చేస్తాడు. అదేంటి మరి? వాడివి సిగరెట్ పెదాలా, నావి చాక్లెట్ పెదాలు. సెప్టిక్ అయిపోవు. సేఫ్టీ అమ్మా, సేఫ్టీ. నిజమే, మనం ప్రతి విషయంలోనూ సేఫ్టీగా లేకపోతే చోర్సాలేగాలు. సరే, మీ డ్రైవర్ బయలుదేరాడా? టైం అయిందిగా. ఓజోమెనాడ్లో పువ్వు మీద తేనెటీగ వాలినట్టుగా ఎగురుకుంటూ వచ్చేస్తాడు. మరి నీ బాడీగార్డ్? తమాని నా వెనకే బాడీగార్డ్లా ఉంటాడు. ఈ బాయ్స్ ఉన్నారే, వాళ్ళ మూమెంట్స్ తో మన మెజర్మెంట్స్ మార్చేస్తారు. బీ కేర్ఫుల్. హే, నా పులిరాజు వచ్చేసాడే. అదే నిక్నేమే బాబు. గర్ల్స్ ని చూడగానే పల్స్ పడిపోద్ది. వాడిని పులిరాజు అనక మరేమంటావే? దాని పులిరాజు సంగతి సరే, నీ ప్లే బాయ్ సంగతి ఏంటి? అయితే ఫోన్ కొట్టు, మ్యాచ్ మొదలు పెట్టు. స్పీడ్ బ్రేకర్స్ రాలేదు, సిగ్నల్స్ పడలేదు. ఏంటి ఈ సడన్ బ్రేక్స్? షిఫ్టింగ్ కోసం. అర్థం కాలేదా? నువ్వు నా చెల్లని, తన వాడి చెల్లని, సిస్టర్ సెంటిమెంట్ తో మీ వార్డెన్కి ఆయింట్మెంట్ రాసి మిమ్మల్ని అవుటింగ్ తీసుకొచ్చాం. ఇంకా ఇలాగే రైడ్ చేస్తే చూసే వాళ్ళకి ఎలా ఉన్నా సెన్సార్ వాళ్ళు ఒప్పుకోరు. అరే బావా, నీ చెల్లిటి పంపు. మీరు మామూలోళ్ళు కాదు, దేశముదురు. ఏంట్రా హారన్ కొట్టి మరీ అడగాల నా స్వీట్ హార్ట్ని ఇటు పంపించమని? ఈ రోజుకి ఇలా ప్రొసీడ్ అయిపోదారా? వెస్ట్రన్ స్టైల్లో వెరైటీగా ఉంటుంది. ఏమంటా? ఉంటుందిలే. ఈ మధ్య నీకు పాశ్చాత్య సంస్కృతి బాగా ఎక్కువైపోయింది. బాక్స్లో పెట్టి బైబుల్ చదివేస్తే ఇంకా వెరైటీగా ఉంటుంది. వద్దులే, నువ్వు వెళ్ళవే. నీకు బాగా ఎక్కువైందిరా, పద. ఏంటి? ఏయ్, హాయ్ రా. హాయ్. छोटा सा दिल मांगे चोरी के आएंगे वेटिंग ही जॉली डे थोड़ा सा उत्साहम थोड़ा सा उल्लासम एंजॉय दी हॉलिडे यू मस्ट
స్పీడు ఏజ్ నీదిరో సిగ్నల్ సే అడ్డు కాదురో లవ్వుల్లో సాగిపోరమావా నీ హార్ట్ బీటు సుందరి నిన్నేలే కలల లాహిరి ఊరించే ఊహల మధువనిలో అలా 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 సాగిపోవాలిలా ఇలా ఇలా రేగిపోవాలెలా ఎలా ఎలాగో ఏమోనేమో ఈ వేళకే తొందర ఆమత్తు చూపేంటో గమ్మత్తు ప్రేమేంటో ఏంటో ఇదే మాయరో మొన్నంటే నిన్నంటూ నేడంటే రేపంటూ ఆస్పర్శే ఇక రాదురా నీ నాటు హాటు చూపులే నీ పగటి కలవరింతలై నువ్వు చేసే చిలిపి సందడి ఏంటో ఇదే మాయో నీ ఎదలో ప్రేమ ఊర్వశి నీ ఎదురుగా చేసే అలజడి అలా 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 సాగిపోవాలిలా ఇలా ఇలా రేగిపోవాలెలా ఎలా ఎలాగో ఏమోనేమో ఈ వేళకే తొందర ఏబీసీ చదువుల్లో ఎల్లంటే లవ్వంటూ తెగ చెప్పేయో సోదరా గురువెవరు లేకున్నా లవ్ డిగ్రీ సాధించే తెగువంటూ నీదేనురా చేపకు నీరు కొత్త కాదురా ఈతెవరు నేర్పలేదురా ప్రేమంటే వింత కాదురా ట్రై చేయడం చిలిపి హాయిరా నీకంతా సొంతమేనురా వేరించే ఆటపాటలా అలా 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 సాగిపోవాలిలా ఇలా ఇలా రేగిపోవాలెలా ఎలా ఎలాగో ఏమోనేమో ఈ వేళకే తొందర छोटा सा दिल मांगे चोरी के आएंगे वेटिंग ही जॉली डे थोड़ा सा उत्साहम थोड़ा सा उल्लासम एंजॉय भी हॉलिडे यम स्पीड ఏజ్ నీదిరో సిగ్నల్ సే అడ్డు కాదురో లవ్వుల్లో సాగిపోరమావా నీ హార్ట్ బీటు సుందరి నిన్నేలే కలల లాహిరి ఊరించే ఊహల మధువనిలో అలా 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 సాగిపోవాలిలా ఇలా ఇలా రేగిపోవాలెలా ఎలా ఎలాగో ఏమోనేమో ఈ వేళకే తొందర ఈ సినిమా చాలా బాగుందంట తెలుసా నా ఫ్రెండ్ చెప్పింది అవునా సింహం పడుకుంది కదా అని చెప్పి జూలతో జడాయకూడదురా అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో దించుకోకూడదు రోయ్ నన్ను తీసుకురమ్మన్నాడా మీరు పిలవగానే రావడానికి నన్ను పసుపు కుంకుమతో పంపలేదు చాలు సరసాలు రే రండ్రా
డబ్బులున్నాయా? తీయండిరా. ఏంట్రా దిక్కులు చూస్తారు, డబ్బులు తీయండి. నాన్న పవన్ 500 కొట్టమ్మా. 500 కాదు కదా, కనీసం కృష్ణవంశీ పైసా కూడా లేదురా. నువ్వు ఇలా తేజ వేయబద్దలు చెప్పావు అనుకోరా, లోనన్నా అందాల రాక్షసులు కాస్త అనకొండలు అయిపోతారా. వాళ్ళకి స్నాక్స్ కొనాలంటే చైన్ స్నాచింగ్ చేయాలి. తీరా మనోడు బుక్ అయ్యాడు. ఆడికి అలా కావాలరా. ఓకేరా. నేనంతా చూశాను సార్. మీ ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఎవర్రా మీ ఇద్దరు? ఎవరు మాట్లాడారా? ఆవిడ మాట్లాడారు. మరి ఇద్దరు ఎందుకన్నా కావాలా? మరి అడుక్కోవచ్చుగా. అదే అడగొచ్చుగా. ఐ వాంట్ ఎంటీ. ఏంటి? ఖాళీ బట్టలు చాలు. యు సో నాటీ. తీసుకో. అంటే మీ అత్తయ్య గారు అందరు ముందు పట్టుకొని దుమ్ము దులిపేశారన్నమాట. ఉన్నదే ఇద్దరు అందరూ ఎందుకు వస్తారా? ఏం కావాలి? అవే పాప్కార్న్. టేక్ దిస్. ఎలా ఉంది? బాగుంది. ఇంకోటి తెస్తావా? నేను అడిగింది ఫ్లేవర్ గురించి కాదు, ఫీలింగ్ గురించి. ఇప్పుడు ఎలా ఉంది? నీకు పెడిక్యూర్ కూడా వచ్చా? పెడిక్యూర్? ఏది? కోళ్ళలో మట్టి తీయడం అదే కదా నేను చెప్పింది. రొమాంటిక్ ఫీలింగ్ గురించి అమ్మా, ఇప్పుడు గురించి కాదు. నీకు కావాల్సింది పిస్తా, నేను తెస్తా. నువ్వు అలా పిజ్జా తింటుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? తెలుసు, నీకు తినాలనిపిస్తుంది. ఆ పిజ్జా నేనైతే బాగుందనిపిస్తుంది. నేనేమైనా మానిటర్ని అనుకున్నావా? ఛీ, నువ్వు నీ సవాల్ పోలిక. నోరు మూసుకొని సినిమా చూడు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. కాంబ్లీ, సచిన్, జడేజా, రక్తపిచాచి, అప్పం బప్పం బప్పానం, కాండాలి, గొడ్డుదుమ్ములు. ఓ మందు మాతాయన. అమ్మని రే, థియేటర్లో స్నాక్స్కి డబ్బులు లేవన్నారు. ఈ సెటప్కి ఎలా వచ్చారా? మనపురం గోల్డ్ ఇచ్చిందిరా. ఏంటి, మందుకు కూడా లోన్ ఇస్తుందా మనపురం గోల్డ్? గోల్డ్ ఇస్తే ఇస్తుందిరా. నీ సెయిన్లో సగం ముక్క క్యాంటీన్ వాడికి ఇచ్చాం, సగం ముక్క మనపురం గోల్డ్లో ఉంచాం. ఇలా ఎవరా? లేరా. అరే శ్రీకాకుళం జిల్లండి, నరసరపుర తాలూకా, కొత్త రోడ్డు జంక్షన్ అండి. గడ్డల్లో కొన్ను వేశాడు, మందు మందెట్టి అందరు గుద్దాడు రా మందలో మాయలో. అరే శ్రీకాకుళం జిల్లండి, నరసరపుర అబ్బా ఏంటమ్మా ఈ టైంలో చిరాగ్గా. బన్నీ బన్నీ లేనన్నా, భోంచేయ్. తినాలని లేదమ్మా. అదేం కుదరదు, నా చేతో 2 ముద్దలు తినాల్సిందే. వద్దమ్మా, నిద్ర వస్తుంది. అయితే నేను తినను. నువ్వు ఇంకా భోంచేయలేదమ్మా? బిడ్డ తినకుండా ఏ తల్లి తినదురా.
నువ్వు తినకుండా నేనెలా తింటాన్రా? గీతా, తాతయ్యకి టాబ్లెట్స్ వెయ్యి. చాలమ్మా. బాబు గారికి ఇల్లు ఇప్పుడు గుర్తొచ్చిందా? నీ మెళ్ళో చేయనేదిరా? అది అది ఎక్కడ పడిపోయింది నాన్న. చూసావా నీ కొడుకు పరిస్థితి? ఒంటి మీద స్పృహ లేకుండా ఉన్నాడు. నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పగానే మా నాన్న ఆనందంతో నా మెళ్ళో వేశాడు ఆ చైను. నువ్వు కూడా నా అంతటి వాడి అవ్వాలనే ఆశతో ఈ పిచ్చిది నీ మెళ్ళలో వేసింది. దానికేం తెలుసు నువ్వు అర్ధరాత్రి వరకు తప్ప తాగొస్తావని? ఆ చైన్ను నేను బాధ్యతలా చూశాను, నువ్వు బంగారంలా చూశావు. వచ్చేసావా? బాగుంది. ఫ్రిడ్జ్ లో ఫిష్ కర్రీ ఉంది, వేయలేకపోయారా? మర్చిపోయాను సుమి. బుద్ధి లేకపోతే సరి. మొగల్ రేకులు సీరియల్ వస్తుంది, చింటుగాడికి మ్యాగీ చేయమంటే చెయ్యరు కానీ ముద్దుల తమ్ముడికి మాత్రం కొసరి వడ్డిస్తున్నారు. అబ్బా, సీతమ్మ వాకట్లో సిరిమల్ల చెట్టులో వెంకటేష్ మహేష్లు నా వంటింట్లోకి వచ్చినట్లుంది. అమ్మా పూజ, అన్నయ్య వచ్చినట్టున్నాడు చూడు. నేను మెలకుగా ఉన్నానని తెలిస్తే మూడ్ అప్సెట్ అయ్యి అట్నుంచి అటే వెళ్ళిపోతాడు. అమ్మా, వాడికి ఏదైనా తినడానికి పెట్టమ్మా. అలాగే నాన్న. టైగర్ పడుకుందా? రా, భోజనం పెడతాను. చికెన్ వండలేదా? ఏవండి ఏవండి, వాడు రోజు ఈ టైంకే వస్తున్నాడు. వాడిని ఇలాగే వదిలేస్తే ఎందుకు పనికి రాకుండా అయిపోతాడేమోనని భయం వేస్తుందండి. చూడు తులసి, ప్రతి తండ్రి కొడుకులో మార్పు రావాలనే కోరుకుంటాడు. అది మందలిస్తేనే వస్తుందనుకుంటే చాలా పొరపాటు. మార్పు తీసుకురావాల్సింది ప్రేమతో. అలాగే తండ్రి ఆశయాలను కొడుకు నెరవేర్చవలసింది పట్టుదలతో. ఏదో రోజు వాడే తెలుసుకుంటాడు, అప్పుడు మారుతాడు. రేయ్, ఎంతసేపు? సారీ చెప్తున్నాను కదా. పదండి. ఏంట్రా ఈ మూకీ ప్రేమ? ఓ అదే, ఆ మూకీ ప్రేమని టాకీ డ్రామాగా తీస్తే మరో టైటానిక్ అవుద్ది. అంతుందా ప్రేమ కథా చిత్రం? సీక్వెల్ తీయచ్చు. సీన్లోకి వస్తే మనోడి పేరు ఆనంద్. మంచి కాఫీ లాంటి సినిమా. సినిమాయే కాదు, శాంతి కూడా అలాగే ఉంటాడు. తను రోజా. మణిరత్నం మధుబాల. ఎలా మొదలైందా ప్రేమ కాల? మామూలుగా లవర్స్ని కలిపేది కాలేజ్ అయితే, వీళ్ళిద్దరినీ కలిపింది ఒక యాక్సిడెంట్. హలో, చెప్పండి. నేను ఇప్పుడే చేస్తా. ఏయ్, ఎక్కడ చూస్తున్నావు? కళ్ళు నెత్తి మీద పెట్టి నడుపుతున్నావా? బుద్ధి లేదా? ఏయ్, అసలు నీకు డ్రైవింగ్ వచ్చా? సారీ. సో సారీ. సో సారీ. తగులుతుంది అనుకోలేదు. సారీ. పర్లేదండి.
ఏం కాలేదండి. చూసుకోలేదు, సారీ. ప్లీజ్ అండి. నెక్స్ట్ డే ఏమైంది? సండే అయింది. లవ్కి హాలిడే, లొకేషన్ కాఫీ డే. ₹1000 ఫిల్టర్ కాఫీ కాదు, తాగొచ్చు. జంటపై జూమ్ చేస్తే దొరికిన ప్రేమ క్షణమైన వీడక తోడై ఉండమ్మా. కలలే పండగ ప్రేమ నూరేళ్ళు నిండుగా నీదే ఈ జన్మ. నింగి నేల సరిపోని మమతే నీవు సేనాలో నింపేనులే. ఊపిరల్లే ఎదలోన ఒదిగి నీ ధ్యాసే నన్ను నడిపిందిలే. ప్రతి క్షణం నీ వైపే నా పయనం. వరమై దొరికిన ప్రేమ క్షణమైన వీడక తోడై ఉండమ్మా. కలలే పండగ ప్రేమ నూరేళ్ళు నిండుగా నీదే ఈ జన్మ. దేవతంటి నీకై కోవెలల్లే మారా ప్రాణం పులకించగా. జాబిలమ్మ నిన్నే జతే కలిపి నాతో కాలం కరుణించేలే. ఆనందం పంచే అనుబంధం పెంచే సరిలేని ఓ స్నేహమా. నీడల్లే నిలిచే నువ్వులేని గడి అయిన కడలేని కడలల్లే జడిపించు ఓ నేస్తమా. పరమై దొరికిన ప్రేమ క్షణమైన వీడక తోడై ఉండమ్మా. కలలే పండగ ప్రేమ నూరేళ్ళు నిండుగా నీదే ఈ జన్మ. గుండె గుటిలోన వలపు దివ్వే నీవే జన్మంత వెలుగివ్వవే. పువ్వులైనా గాని నిన్ను తాకినంత కరిగా కన్నీరుగా. కోపాలే రాని తాపాలే రాని విరహాన నన్ను తోయకే. చినుకల్లే రాలే చిరునవ్వు కోసం క్షణమైన యుగమైన చెలి నేనే వేచేనులే. వరమై దొరికిన ప్రేమ క్షణమైన వీడక తోడై ఉండమ్మా. కలలే పండగ ప్రేమ నూరేళ్ళు నిండుగా నీదే ఈ జన్మ. పుణ్యకాలం కాస్త ఈ ప్రేమ జంటకే సరిపోయింది.
అక్కడ మన ఫిగర్స్ వెయిటింగ్, లేట్ అయితే ఫైటింగ్. అవును రోయ్, పదండి పదండి. కళ్ళజోడు పవర్ చాలట్లేనట్టుంది. ఏమాయ్, జేబులో 1000 రూపాయలు పెట్టాను, తీసావా? నేనే తీశానండి, కిరాణా షాప్ వాడికి ఇవ్వడానికి తీశాను. కళ్ళజోడు కోసమని ఉంచుకున్నాను. పూజ, పోపుల డబ్బాలో 1000 రూపాయలు తీసావా? తీసానమ్మా, టైలర్కి ఇవ్వడం కోసం తీశాను. సర్లే, బాగా కుట్టమని చెప్పు. ఏమైపోయాయబ్బా? హలో అన్నయ్య, నా బుక్లో డబ్బులుండాలి తీసావా? తీసానురా. మరి చెప్పొచ్చు కదరా. మంచి పని చేసేటప్పుడు చెప్పడం దేనికిరా? ఏంటో అంత మంచి పని. కాలేజ్ టర్మ్ ఫీజు కట్టాను. ఓకే, మనందరం కలిసి పబ్బుకి వెళ్ళాలిరా. గర్ల్స్ అండ్ గైస్, ఐ పేడ్ ద బిల్. డబ్బులు ఎక్కడరా? ఉందిగా, రిజర్వ్ బ్యాంక్ లాంటి మా రెసిడెన్స్. ఆఫ్టర్ ఆల్ ఈ బిల్ ఎంత? మా కొంప ఉంది, కరువు ప్రాంతానికి క్యాపిటల్. వాట్ నెక్స్ట్ గైస్? లాంగ్ డ్రైవ్. ఏం కావాలి సరిగా చెప్పు. నా ఫోన్లో ఏముంటాయి చూడటానికి, ఇలా ఇవ్వు. ఆ గౌరీ, ఇప్పుడు చెప్పు. తెస్తున్నాను. అరే మళ్ళీ లాక్కుంటా. సరే పదండి. యా, బైక్ స్లోగా డ్రైవ్ చేయరా బాబు. ఈ రైడ్ చాలా ఎంజాయ్ చేయాలి మనం. టిప్ సరిపోదా? ఇంకోటి ఎవరా? అవి దొంగ నోట్లేం కాదు. నేను చూసేది నోట్లు కాదు, మీ పాటలు. పాస్ట్లో ఇలాంటివి 10 తీసేవాడిని, ప్రజెంట్ ప్లేట్లు తీస్తున్నా. దానికి కారణం అమ్మాయిలు చేసే మాయలు. 1 ఫైన్ మార్నింగ్ అమ్మాయిల నుండి బయటపడతారు, నా అలా బ్యారల్ అవుతారు. అదేంట్రా అలా అనేసాడు? మన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదా? రా. ఫుడ్ చాలా బాగుంది కదా, ఎస్పెషల్లీ చికెన్ అయితే సూపర్ రా. తిరిగిపోయినరా. అరే మా చికెన్ లెగ్స్ కన్నా చెత్త వెదలు వేరే పనా పాట. అలా మొహాలు చూడు, ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు, ఈ చెప్పుతో కొట్టాలి. రే బన్నీ, ఆటో పిల్ల. ఆటో దేనికి? హాస్టల్కి వెళ్ళడానికి. అదేంటి లాంగ్ డ్రైవ్ లేదా? వాతావరణంలో మార్పు వచ్చింది. ఆహా, మొన్నే కదా పైలిన్ తుఫాన్ వచ్చింది. ఇది ఫైలిన్ తుఫాన్ కాదు, పహిల్వాన్ తుఫాన్. అయితే తీరం దాటించేయండి. ముందు మీరు తిన్నగా వెళ్ళండి. స్టాప్ స్టాప్, ఎక్కండి ఎక్కండి. నువ్వు రండి పదవే బాబు. పోనీ. లోన్లీగా ఉన్న అమ్మాయిని కామెంట్ చేయడం కామన్, అదే లవర్స్తో ఉన్న అమ్మాయిని కామెంట్ చేయడం కామం. ఆ కామం కరగాలంటే ఏం చేయాలి? తలంటూ పోయాలి. పవన్, పవన్ తలుపు తీరా. పవన్ తొందరగా తలుపు తీరా. రేయ్, అబ్బా ఏంటమ్మా పొద్దునే నువ్వు నీ అరుపులను. ఎంత కొట్టినా లేవకపోతేను. చూడమ్మా, నువ్వు అరవగానే లేవడానికి నాదేమీ ఎల్కేజీ కాదు, టీనేజ్. మా ఏజ్ వాళ్ళంతా ఇంతే.
మావయ్య గారు మావయ్య గారు అన్నయ్య తాతయ్యకి బాలేదు. మావయ్య గారు భయం వేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు, తాతయ్యకి ఏం కాదు. గీత నాన్నెక్కడా? ఆటో తేవడానికి వెళ్ళారు. నెమ్మదిగా మెల్లగా కొంచెం ఓర్చుకోండి అన్న. నెమ్మదిగా మావయ్య గారు ఓర్చుకోండి. మీకేం కాదు, కూర్చోండి. మీకేం కాదు, మెల్లిగా. పర్సు ఎక్కడికండి? డబ్బులు ఏటీఎం కార్డే. పవన్ అడిగా తెస్తాడులేండి. అయ్యో అది కాదే బాబు పవన్, బీరువాలో డబ్బులు నాన్న ఏటీఎం కార్డులు ఉన్నాయి. అవి తీసుకుని హాస్పిటల్కి వచ్చేసి అలాగే అమ్మా. తొందరగా రా. పదండి. బాబు తొందరగా పోనీ నాయనా. మావయ్య గారు భయపడకండి. ఏంటి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవు? ఏం చేస్తున్నావు? డ్రైవింగ్ లో ఉన్నాను. ఎక్కడున్నావు? ట్రాఫిక్ లో. పొల్యూషన్ అంటే అంత ఇష్టమా? పొద్దున్నే వెళ్ళిపోయావు. నాకేది ఇష్టమో నీకు తెలుసు కదా. అయితే ఉన్న పళ్ళంగా నా దగ్గరికి రా. ఇప్పుడా? ఇప్పుడు కుదరదు సిరి. అంటే నీకు నేను ఇంపార్టెంట్ కాదన్నమాట. నువ్వు రావు కదా? అది కాదు సిరి. కహానీలొద్దు. కాల్ కట్ చేయగానే నువ్వు నా కళ్ళ ముందు ఉండాలి. గుడ్ బై. మావయ్య గారు ఏమండి? మావయ్య గారు ఎక్కు. గుడ్ బాయ్. లెట్స్ గో. డాక్టర్ గారు మా నాన్నకి ఎలా ఉంది? కౌంటర్లో డబ్బులు పే చేయండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అర్జెంటుగా వెళ్ళి మందులు తీసుకురండి. అలాగే. లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందండి? నీ ముద్దులు కొడుకు డబ్బులు తెస్తాడు అన్నావుగా, ఇప్పుడు ఏమైందో చూడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. చచ్చా. అబ్బా మీరు కంగారు పడకండి, వస్తానులేండి. నీ మాట విన్నాను చూడు. నన్ను నేను ఒరే మూర్తి. చెప్పరా. చెప్పరా. ఎప్పుడు? నేను వస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకురా. ఓకే ఓకే. కమాన్ పవన్. డాక్టర్ ఐఎమ్ సారీ. సారీరా, లేట్ అయింది. ఇక్కడ కూడా లేట్ అయిందిరా. అదేంట్రా, డబ్బులు కావాలని ముందుగా ఫోన్ చేసి చెప్పొచ్చుగా. డబ్బులు లేక కాదు,
తేలేక. అదేంట్రా? పవన్ని డబ్బులు తీసుకుని హాస్పిటల్కి రమ్మన్నాను. వాడెంతకీ రాకపోయేసరికి నీకు ఫోన్ చేశాను. నువ్వు బాధపడతావని ఎన్ని రోజులుగా నీకు ఈ విషయం చెప్పలేదురా. పవన్ ఒక అమ్మాయితో తిరగడం నేను చాలాసార్లు చూశాను. ఇప్పుడు కూడా ఆ అమ్మాయితోనే తిరుగుతున్నాడు. నువ్వు పుట్టగానే అందరికంటే ఎక్కువగా సంతోషించాడు మా నాన్న. తనకేం తెలుసు అర్ధాంతరంగా నువ్వు వల్ల కటికి పంపిస్తావని. నన్ను క్షమించి నాన్న. కొడుకుపై ఉన్న అపారమైన నమ్మకంతో కళ్ళెదుటే కన్న తండ్రిని పోగొట్టుకుని ఒక నేరం చేశాను. నిన్ను క్షమించి మరో నేరం చెయ్యలేను. రేయ్, పున్నామ నరకం నుండి స్వర్గప్రాప్తి కలిగించే వాళ్ళని సుపుత్రులు అంటారు. కానీ మీరు పుట్టగానే తల్లిదండ్రులకు పాడే కట్టేస్తున్నారు. చాదస్తపు ముండా కొడుకులం కదా. కొడుకుల్లో మార్పు తేలేక చెవటలమవుతున్నాం. చివరికి శవాలైపోతున్నాం. తండ్రి రుణం తీర్చుకోవడం అంటే తన తండ్రికి తలకొరవి పెట్టించడం కాదురా. ఛీ! అది కాదు బాబాయ్. మూర్తి, వాడితో మాట్లాడనవసరం. తల్లిదండ్రుల మాటకి విలువివ్వని వాడు, భవిష్యత్ అంటే భయపడని వాడు పైకి రాడు. అమ్మాయిల్ని వెంటేసుకు తిరిగే వాడికి కన్నవారి ప్రేమలు, కుటుంబ విలువలు ఏం తెలుస్తాయిరా? నా తండ్రితో పాటే నా కొడుకు కూడా చచ్చాడు. ముందు వాణ్ణి బయటికి పొమ్మను. అదేమిటండి? నువ్వు మాట్లాడకు. రే నాన్న, అల్లరి చేయకూడదు నాన్న. బాగా చదువుకోవాలి. రే, పెద్దయ్యాక అమ్మని నన్ను బాగా చూసుకోవాలి. రే నాన్న. పవన్, తండ్రి పోయిన దుఃఖంలో ఆయనలా ప్రవర్తించడంలో తప్పేం లేదు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. ముందు భోంచి. హలో రోజా, ఏం చేస్తున్నావు? పెళ్లి చీరలు చూస్తున్నాను. నువ్వేం చేస్తున్నావు? నీ ఫోటోయే చూస్తున్నాను రోజా. మర్చిపోతానని మాటిచ్చావు. మాటిచ్చాను కాబట్టే మరచి పోతున్నాను. ఏంటలా మాట్లాడుతున్నావు? అదే, మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రేమ స్వార్థం కదూ? చచ్చా, ఎందుకలా అనుకుంటున్నావు? 20 ఏళ్ళ నీ తల్లిదండ్రుల ప్రేమ ముందు నా చిన్న ప్రేమ ఓడిపోయిందంతే. యువర్ రియలీ గ్రేట్. నీ తల్లిదండ్రులను గౌరవించు. యువర్ సంథింగ్ స్పెషల్ టు మీ. ఎస్, యువర్ సంథింగ్ స్పెషల్ టు మీ. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నీ జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ సంతోషంగా పోతాను. ఆనంద్, రోజా, నీ ఒళ్ళో తలపెట్టి నిద్రపోవాలందరా.
కుదరదుగా. అందుకే నీ ఫోటో ముందు నిద్రపోతాను. నేను కూడా నిన్నే తలుచుకుంటూ నీ ఫోటోని నా గుండెల మీద పెట్టుకుని పడుకుంటాను. వదినా, ఏమైంది? ఆ ఏడుపులేంటి? ఆనంద్ చనిపోయాడు. సిల్లీ ఫెలో, ఛే, ఎంత పని చేశాడ్రా. ఆనంద్ సెన్సిటివ్ అని తెలుసు కానీ మరీ ఎంత సెన్సిటివ్ అని ఎక్స్పెక్ట్ చేయలేదురా. సిన్సియర్గా లవ్ చేస్తే సూసైడే గతి నిరూపించిందిరా రోజా. రోజాయే కాదురా, గర్ల్స్ అందరూ ఇంతే. బాయ్స్ని స్క్రాచ్ కార్డ్లో యూజ్ చేసి స్క్రాప్లోకి విసిరేస్తున్నారు. బాగా చెప్పావురా. అయినా మనం మారం. రేయ్, బిందు కాల్ చేస్తుంది. కరెక్ట్ టైం చేసిందిరా. తనతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకురామను. మిమ్మల్ని మాట్లాడరేంటి? స్పీక్ అవుట్. ఏం మాట్లాడాలి మీతో? వైరస్కు వాత్సల్యానికి తేడా తెలియని మీతో ఏం మాట్లాడాలి? ఆప్యాయత అనురాగాల కంటే అందానికి అలంకరణకి విలువిచ్చే మీతో ఎలా మాట్లాడాలి? ఇందులో మా తప్పే ఉంది? మాకు మాత్రం ఏం తెలుసు? అవునే, మీకేం తెలుసు? డైరీ మిల్క్ చాక్లెట్ మూతంతా రాసుకుని కిస్మీ కిస్మీ అంటూ మా మీటర్లు పెంచడం తెలుసు. మీలో ఈ యూనిటీ ఉంది కాబట్టి ఇండియాలో సగానికి పైగా మహిళా సంఘాలే. బాగా చెప్పారా. నెలలో 30 రోజులుంటే మొదటి రోజు మాత్రం జీతం డబ్బులు లాక్కోవడానికి కేటాయిస్తారు. మిగతా రోజులు మహిళలకు హక్కులు కావాలి, బిల్లులు కావాలి, చట్టం కావాలి, న్యాయం కావాలంటూ ఫ్లకార్డులు పట్టుకొని వీధుల్లాంటి పరిగెడతారు. అంతే కదరా. మగవాళ్ళకు కూడా అభయ చట్టం లాంటిదుంటే ఉల్లిపాయలు రేటు పెరిగినట్టు క్రైమ్ రేట్లో ఆడాళ్ళు అగ్రస్థానంలో ఉంటారు. ఆనంద్ లాంటి ఎంతో మంది భగ్న ప్రేమికుల చావులకు కారణమైన మీలాంటి వాళ్ళు వెలుగులోకి వస్తారు. ఏమొస్తారు? దేవుడు కూడా వేళ్ల సైడే కాబట్టి సేఫ్. చూడు, మా అమ్మ పస్తులుండి రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడేది నేను ప్రయోజకుని అవ్వాలని, అంతేకాని నీ వెనకాల తిరిగి పనికిమాల మీద నవ్వాలని కాదు. నన్ను ఏటీఎం కార్డులో వాడుకున్నావు తప్ప ఎప్పుడైనా మనసు గుర్తించావే? గుర్తిస్తే వీళ్ళు గర్ల్స్ ఎందుకు అవుతారా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావే. నీ సోకులకిచ్చిన డబ్బులు ఏ చారిటబుల్ ట్రస్ట్కు ఇచ్చుంటే సంవత్సరానికి ఓసారైనా సన్మానం చేసేవాళ్ళు. అయినా నన్ను నోట్లా చూసావే తప్ప నీ మనసులో నాకు చోటిచ్చావా? అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని ఎయిర్ పిల్లోలా గుండెలకు హత్తుకుంటారు. అవసరం తీరగానే ఎయిర్ పిన్తో గుండెల్లో గుచ్చుతారు. మీకు మూడొస్తే మిడ్ నైట్ వరకు మెసేజ్లు, మూడ్ ఆఫ్ అయిపోతే మా ముందే ఫోజులు. మీకో రూల్స్, మాకో రూల్స్. అయినా సరే లవ్ యూ అంటూ మీ వెంట తిరిగేది మీరు కూడా లవ్ యూ టూ అంటారనే చిన్న ఆశతోనే. ఇంకా ఇలాగే మిమ్మల్ని గుడ్డిగా ప్రేమిస్తే ఆ ఆనందలాగా మేము కూడా ఆత్మహత్యలు చేసుకోవాలి. నువ్వేం మాట్లాడవేంటి పవన్? నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకున్నావా? మాట్లాడు పవన్. వీళ్ళ కోసం జీవితంలో ఎన్నో వదులుకున్నా, జీవితం కోసం వీళ్ళని వదులుకోవడం పెద్ద కష్టమే కాదు. పదండ్రా. బన్నీ వదలహే. చూడు తల్లి, మీరు వద్దు, మీ ప్రేమలు వద్దు, అసలు మీరు మాకు వద్దే బాబు.
చెర్రీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. నాది సేమ్ ప్రాబ్లమే. ఎందుకు లిఫ్ట్ చేస్తారే? అసలు వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేశాం? లవర్స్ లా కాదు, లోఫర్స్ లా. అలాగని రివెంజ్ తెచ్చుకుంటారా? అదే నిజమైతే మన పొజిషన్ చాలా టిపికల్గా ఉంటుంది. ప్రాక్టికల్గా ఆలోచించండి. బాయ్స్ మన వెనక తిరగబట్టే మనకి కాస్ట్యూమ్స్, కాస్మెటిక్స్, షాపింగ్లు, ఎక్స్పోజింగ్లు. వాళ్లే దూరం అయిపోతే అంతే. మొబైల్లో రీఛార్జ్ కూడా ఉండదు. అవునే, మనల్ని జీరోల్ని చేసి వాళ్ళు హీరోలైతే మన పరిస్థితి డాష్ డాషే. ఇది నయం. దీనికి బుక్స్ తప్ప బాయ్స్ లేరు, లెసన్ తప్ప లవర్ తెలీదు. మనతో బ్రేకప్ అయి వాళ్ళు మాత్రం ఏం చేస్తుంటారు? పాపం బాధపడుతుంటారే. ఎస్, టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. పర్స్ ఫుల్, షాపింగ్ నిల్లు. ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. ఎస్, కరెక్ట్గా చెప్పావురా. అందుకే ఈ రోజును ప్రపంచ బాబా రోజుగా, అంటే బాలికా బాధితుల బాలుల రోజుగా సంబరాలు చేసుకుందాం. ఎస్ ఎస్. నడుమంపుల్లో చూడు నెలవంక, ఎదసొంపుల్ని చూడు సెలవింక. నడుమంపుల్లో చూడు నెలవంక, ఎదసొంపుల్ని చూడు సెలవింక. ఎరుపెక్కే పెదాలు, కైపెక్కే కొద్దిలు, మేమేగా అప్సరసలు. అలరెర్ర పాలకొల్లు బత్తాయిలు, మా బరువాలు బట్ల మూడి నారింజలు. సుర్రుమంటూ మీ సూపులు, ఓ కుర్రాళ్ళు గుచ్చుకునే చురుకత్తులు. నడుమంపుల్లో చూడు నెలవంక, ఎదసొంపుల్ని చూడు సెలవింక. దారి వెంట వెళుతూ మేం ఓరకంట చూస్తే తెగ ఒప్పుకుంటూ వచ్చేస్తారు. మీ అందం ఎరవేసి, మీ చూపుల వల విసిరి మా మనసు పులస పట్టేస్తారు. మేం పక్కనుంటే పెరుగుతుంది స్టేటస్, మీ ఖర్చుతోటి తరుగుతుంది మా పర్సు. పప్పుల్లో పుల్లులు, సెల్ ఫోను బిల్లులు కట్టలేక చస్తాములే. అరే భద్రం బాబులు, వీళ్ళు బ్రతుకనిచ్చిన కంత్రీలు. నమ్మొద్దు డాబులు, వీళ్ళు కథలు చెప్పే కేడీలు. నడుమంపుల్లో చూడు నెలవంక, ఎదసొంపుల్ని చూడు సెలవింక. ఐస్ ఫ్రూటులిచ్చి, ఐనాక్స్ లోన రచ్చి మమ్మ నైస్గా ఒప్పిస్తారు. డేటింగులని తిప్పి, పార్టీలని చెప్పి మమ్మ వాడుకుని వదిలేస్తారు. నీవు కొత్త రుచులు కోరుకుంటే తప్పేను, మీ అవసరాలు తీరాక చంపేనా. అందాల లోయలు, అడుగడుగున మాయలు, యమ డేంజరస్ క్యూట్ బేబీలు. అరే చేతకాని బాజమ్మలు, మీ కుర్రాళ్ళు ఇతరాని తగ్గమ్మలు. అబ్బబ్బబ్బ, ఒట్టు నుండి తెగ కోతలు, ఆ లోతు చూసి పడతాయి ముచ్చమటలు. హాయ్ నడుమంపుల్లో చూడు నెలవంక, ఎదసొంపుల్ని చూడు సెలవింక. హే ఓర్రా. గుడ్, బాగుంది. మీ లవ్ బ్రేకప్ అయిన ఆనందంలో కొండెక్కారు, అది కూడా వయా ఢాబా విత్ ఐటమ్ గర్ల్. బాగుంది. ఐటమ్ గర్లా బాబాయ్? అదిరిపోయింది. చెప్పు తగ్గుద్ది. నేను చెప్పింది ఐటమ్ గర్ల్ గురించి కాదు, మీ ఆత్మహత్యల గురించి. ప్రపంచంలో అమ్మాయిలే కరువైనట్టు, ప్రేమ తప్ప మరే పని లేనట్టు
తల్లిదండ్రులు కూడా మర్చిపోయి చావాలనుకున్నారు. సిగ్గుగా లేదు? మేము చాలా తప్పు చేశాం బాబాయ్. అవును బాబాయ్, మేము చాలా ఫూలిష్గా ఆలోచించాం. తప్పు చేయడం మానవ నైజం. అది మీ వయసులో మరీ సహజం. అలాగని పదే పదే తప్పులు చేస్తే సమాజం చీకొడుతుంది. మరి జై కొట్టాలంటే ఏం చేయాలి? నా మాట వినాలి. లేవండి. ముద్దెక్కిన దున్నపోతల్లో నిద్రపోతున్నారు. ఇంతకుముందు వాటర్తో కొట్టాడు, ఇప్పుడు దేంతో కొడతాడ్రా బాబు? నా చేతులతో నేనే పెట్టాను రా వేడి వేడి కాఫీ. తాగండి. బాబాయ్ నాన్న గుర్తుకొచ్చారు. నేను భోజనం చేశానా లేదా అని అడిగి నేను పడుకున్నాక ఆయన దుప్పటి కప్పి పడుకునేవారు. సరే సరే, రసమే. నిన్నేనే, రసం వేయి. నేను అడిగింది రసమే. ఏమైందే నీకు? ఏం ఆలోచిస్తున్నావు? లేని తండ్రి గురించి మీరు బాధపడుతున్నారు. ఉన్న కొడుకు దూరమై నేను బాధపడుతున్నాను. రాయ్, ఏకాగ్రత గురించి మాట్లాడుతూ స్టీఫెన్ కోవే అని పెద్ద మనిషి ఏం చెప్పాడో తెలుసా? నేను తలదూకునేటప్పుడు నా జుట్టు గురించి, నా దువ్వెన గురించి మాత్రం ఆలోచిస్తాను అన్నాడు. అందుకే బాబాయ్ నేను అన్నం తిన్నప్పుడు అన్నం గురించి ఆలోచిస్తాను. కరెక్ట్. పవన్, నేను మాట్లాడేది నీ గురించే. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు భోజనం గురించి మాత్రం ఆలోచించాలి, మరి దేని గురించి ఆలోచించకూడదు. మనసేం బాలేదు బాబాయ్. మీ తాత చనిపోవడానికి కారణం నువ్వు కాదు. నీ గర్ల్ ఫ్రెండ్ బలవంతం మీద ఆమెతో వెళ్ళావే గాని తిన్నగా హాస్పిటల్కే వెళ్ళేవాడివి. ఓకే, నువ్వు డైరెక్ట్గా హాస్పిటల్కే వెళ్ళావనుకో, మీ తాతయ్య ఖచ్చితంగా బ్రతుకుతాడు అన్న గ్యారంటీ ఏమైనా ఉందా? కాకపోతే దాని తాలూకు ఫలితం మాత్రం నువ్వు అనుభవిస్తున్నావు. దీనికి ఒక కారణం ఉంది. ఓ పక్క తండ్రి పోయిన బాధ, మరో పక్క కొడుకు అప్రయోజకుడిగా మారాడన్న బాధ. ఈ రెండు కారణాల వల్ల మీ నాన్న కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి నిన్ను ఇంట్లోంచి గెంటేశాడు. అది కూడా కావాలని చేసింది కాదరా, ఏదో ఆ టైం కల్లా జరిగిపోతుందంతే. నాకు తెలిసి ఆయనలోనే ఈ పాటికి పరివర్తన మొదలై ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గతం తాలూకు అనుభవాల్ని వర్తమానానికి ఓ సూచనలా మార్చుకుని మన భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకునేలా ఉండాలే గాని ఎప్పుడూ ఆ గతంలోనే కూరుకుపోయి దాని గురించి ఆలోచిస్తూ నిష్ప్రయోజకుల్లా, అంటే పనికిమాలిన వాళ్ళ తయారవ్వకూడదు. నిజంగా మీరు ప్రయోజకులైనాడు మీ తల్లిదండ్రులు రెండు చేతుల మనస్ఫూర్తిగా ఆహ్వానించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారా? కానీ కానీ తిను. తండ్రి శ్రీ ఆంజనేయం, జై చిరంజీవ జగద కవీరా అపహాయ సూరా అంజన కుమార జై తండ్రి ఆంజనేయ. పిచ్చి ముదిరింది ఇడికి. I don't. I think about his Vogue script. What is no? Who is the no? What is think about? Is call me the morning, call me. What script? Call me. నీకేం చెప్పారు? రాయమని చెప్పారా? Idiot. లేదు నువ్వు చేసావేమో అనుకునే, లేకపోతే కోపం. సర్లే మళ్ళీ చేత పెట్టే. ఏం కావాలి సార్? అమ్మాయి కావాలి. వాట్ సార్? నేనేదో రెండోసారి చెప్పను. అది చెప్పకు. వారు పక్కడా కమియర్ చెప్పు. సింగిల్ పిజ్జా సాంబార్ల ముంచి తీసుకురా. చాలా దరిద్రంగా ఉంటది. పర్లే, నేను తింటా, నా ఇష్టం. వెళ్ళు. సరే నీ కర్మ.
ఫీల్ అయ్యవా? ఫీల్ అయిపోతే ఏం చేయమంటావు? ఫస్ట్ స్టార్ట్ చేసి కాల్ చేయి. రై నువ్వు లైన్లో ఉండరా. అయ్యో అది అత్తి అక్కడ పెట్టు. అత్తి తీసి అక్కడ పెట్టు. అత్తి తీసుకో దగ్గర దగ్గర అక్కడ పెట్టు. అక్కడ పెట్టు. అది తీసుకో దగ్గర పెట్టు. అది అత్తి అది ఆ షాట్ బాగుంది. అది తీసుకో. దొరికిసావు. ఏమైంది సార్? కంగారు పడకో. దొరికిసావంటే నాకు హీరో దొరికిసావు. దొరికేసావు నువ్వేనా హీరో? దొరికేసావురా. దొరికేసావు. వీడొచ్చుడేటి? అవును ఎప్పుడు చూస్తున్నాడు? చాలా అందంగా ఉన్నావు తెలుసా? అవును, మనం దరిద్రంగా ఉన్నప్పుడు మన ముందు ఎవరు కనిపించిన అందంగా కనిపిస్తారు మరి. అవునవును ప్లీజ్ వదులు సార్, చూద్దాం ఏం చేస్తాడు. మూత పగిలిపోద్ది. రే ఇది శీతాకాలం కాదు పగలడానికి. ఇంకేంట్రా? ప్లీజ్ ప్లీజ్. పాండవ వనవాసం పార్ట్ 2 లెజెండ్ పార్ట్ 2 PORT పార్ట్ 2 లో రాముడు వేసం నువ్వు వేస్తావా? నువ్వు వేసేదే అది వేసాలా, అడిగే వేస్తావు నువ్వు వేసాలా? ప్లీజ్ 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 వదులు 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 ఒకసారి. వాడు సీము నెత్తురు సిగ్గు సెర ఉంటే ఏం చేస్తాను నేను చెప్తారా? వదలండి అన్నా ప్లీజ్ అన్నా. ముందు అడిగి చెప్ప, రెస్టారెంట్ లో మాట్లాడుకోదు పబ్లిక్. అన్నా నేను అసలు నిజంగా హీరో అవుతానా? నా నిజంగా ఖచ్చితంగా హీరో అయిపోతావు. అన్నా 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 ఆగన్నా, దొబ్బుతున్నాడు రా బాబు. అన్నా 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 ఊరుకానా ప్లీజ్ అన్నా. బొక్కడు పని వాసన. ఆడు స్నానం చేయబోతే వచ్చేస్తుంది దుర్వాసన. అది సువాసన కాదు. హీరో అయి ఉండి డైరెక్టర్ అంతంత మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావు. అన్నా నన్ను హీరోని చేయన్నా, నన్ను హీరోని చేయి. అడిచిపెట్టి గుద్దేస్తాను నా కొడుకుని. నన్ను హీరోని చేయి అన్నా, నన్ను చెయ్యి అన్నా. అన్నా నన్ను హీరోని చెయ్యి. నన్ను హీరోని చెయ్యి. వచ్చన్నా ఎరగదీస్తానా? నువ్వు చెప్పానా? రాలిపోయే పువ్వా అడుగులు చదివి చూడు. ఎట్టి పెట్టినా కుదరదేంట్రా ప్రేమ. ఎలాగ పెట్టాలి నీకు యాంగలో? రెడీ. Sense. Immediately sense. Very song. ఆకాశంలో పక్కతార నా కోసం వచ్చింది వేళ. ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ. తార జాబిలి కలవని నాడు ఏ పిన్నెలా లేదులే. ఝుమ్ 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 తన ఝుమ్. అదే కొట్టండి. పాపరాయుడు 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 పాపరాయుడు. ఏంట్రా గొడవ? బాబాయ్ నాకు హీరో ఛాన్స్ వచ్చింది బాబాయ్. ఈయనే మా డైరెక్టర్ గారు. డైరెక్టరా? అవును బాబాయ్. మరి ఏమిట్రా అతను నిలబెట్టే మాట్లాడతారు? తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. ఎక్కడికి రా? వెళ్ళి కూర్చుందామనే. చెప్పు తగ్గుద్ది. ఆ డైరెక్టర్ ఏమిట్రా? వాడు మన దగ్గర పిండి రుబ్బుకునేవాడు. పొద్దున్నే మిమ్మల్ని బకరాలు చేస్తానని వచ్చాడు, బకరాలు చేసేసి. నా డబ్బులు తీయండి, నా 12 డబ్బులు. సర్లే నెక్స్ట్ మంత్ నీ జీతంలో. ఓకే బాబాయ్. ఇదేటి ఇస్తానని చెప్పి కట్ చేస్తానంటే నడు దా లాగ్ చేయకు. పవన్ గుర్తొచ్చాడా? మర్చిపోతేగా. నీకు మ్యాజిక్ వచ్చుగా, నీ దగ్గరికి తెచ్చుకో. మనిషినైతే తేగలను గాని మనసును తేలేనుగా. నువ్వు వాడి గురించి ఆలోచించినంతగా వాడిని గురించి ఆలోచించుడే. వాడే కాదు, మిగిలిన తొట్టి గ్యాంగ్ కూడా అంతే. అయినా మనల్ని వదిలేసిన ఆనందంలో పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో తిరుగుతుంటారు, లేదంటే మరో 4 కొత్త అమ్మాయిల వెనక తిరుగుతుంటారు. నిజమేనంటావా?
అది జాతి లక్షణమే. ఎక్కడ బిస్కెట్ కనిపిస్తే అక్కడికి తోక ఊపుకుంటూ వెళ్ళిపోతాయి. మరి ఇవెక్కడ ఊపుతున్నాయో? గర్ల్స్, మీకు బ్రేకింగ్ న్యూస్. మన వాళ్ళు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అంతా తెలిసిపోయింది. ఆర్ యు ష్యూర్? యా. స్వామి, రాములవారికి హెల్ప్ చేసావు, సప్త సముద్రాలు జంప్ చేసావు, చెట్టు దిగి సీతమ్మరికి రింగిచ్చావు, భుజాన్ని వెక్కించుకొని రామలక్ష్మణ్ని గిరాగిరా రింగిలేసావు, తోకతో లంకం తగిలిట్టాను, తమలపాకులు దండ మెడలో వేయించుకున్నావు. బ్రహ్మచర్యానికే నువ్వు బ్రాండ్ అంబాసిడర్. నిన్ను చూస్తే భూత ప్రేత పిశాచాలకి డర్రే. స్వామి రండి, వచ్చి పప్పలు తినండి. రండి, నా మాట కొంచెం చెవినట్టండి. ఏంటి మీరు మొండికేస్తారా? ఏమడిగాను మిమ్మల్ని? ఏంటి మీ ఆస్తులు అడిగినా, మీ అంతస్తులు అడిగినా, లేకపోతే నేను నగను మాని లేవని అడిగినానా? ఒకసారి కనిపించండి బాబు అంటే కనిపించరా? పోనీ ఇల్లు అట్టిపంట తినండి. తినరా? మరి ఏంటంటే ఏడ్చేస్తారు మీరు. నాకపోతే ఏడు స్వామి, బ్రేక్ఫాస్ట్ ఏమో బేసిక్గా ఉంటుందా, లంచ్ ఏమో లక్షణంగా ఉంటుందా, సాయంత్రం వెళ్ళి డిన్నర్ డిష్ అని మీ డౌట్ కదా. ఏడు చేయమంటారు. మరి అదే సాయంత్రం మందేగానే గుర్తొచ్చేస్తాను, నాతో మాటలు కాసేస్తాను. మీరు ఫీల్ అవుతారనే మధ్యలో బీప్ సౌండ్లు కూడా వేస్తాను కదా. మీరు లైట్ తీసుకున్నారు కాబట్టి సరిపోయిందండి. లేదంటే తోకతో కొట్టారంటే 90 కిలోమీటర్ల అవతలని మా శ్రీకాకుళంలో పడినా. ఏదని మీరు దేవుడు తండ్రి, దేవుడు. రండి. ఏంటి మీనింగ్ తెలీదా? మైండ్ దొబ్బిందా? బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి, పోండి పోండి, వెళ్ళండి. స్వాగతం స్వాగతం సుస్వాగతం. కస్టమర్ల దేవుళ్ళకి సుస్వాగతం. అమ్మా, మిమ్మల్ని చూస్తూ ఉంటే అల్పాహారానికి విచ్చేసిన అష్టలక్ష్మిలా ఉన్నారు. అవును, 6 లక్షలు వచ్చారు, మిగతా 6 లక్షలు ఏరి? షాపింగ్కి వెళ్ళారు. పోన్లే, మీ రాకతో మా పలహారాల శాల కాస్త పర్ణశాల అయిపోయింది. నీ బొందరా, నీ బొంద. వాళ్ళు రెస్టారెంట్ ఏంజల్స్ కాదురా, రెసిడెంట్ డేవిల్స్. సరే మీరు వెళ్ళండి. ఎలా రిసీవింగ్ అంటే ఇలా ఉండాలి. ఇయర్ బెస్ట్ రిసీవర్ అవార్డు నీకే వస్తుంది సీను. ఎలా ఎలా ఏం తింటారే? ఇప్పుడు చూడు ఎలా ఆడుకుంటాను. ఇంకా రాడేంటే? ఏయ్, మీ వాడొచ్చాడే. ఏం కావాలి? ఏం కావాలి? ప్యార్ కావాలి. ఏంటే? నువ్వు విన్నది కరెక్టే. బొంగేం కాదు. ఏ బాబు, వేడిగా ఏముంది? ముందు నువ్వు బ్రూ కాఫీ రాసుకో. హా విక్కీ, ఎక్కడా? నీ వెనకే, టర్న్ బ్యాక్. కమ్ ఆన్ విక్కీ, సిట్. హాయ్. హాయ్, దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ సిరి, బిందు, వైశాలి. హలో. నిన్న పార్క్ లోనే కలుద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. అయినా ఆ మెసేజ్లు ఏంటి? చాలా ఫన్నీగా ఉన్నాయి కదా, అందుకే నీకు పంపించాను. ఎలా ఉన్నాయి? నైట్ ఏంటి ఆ టైంలో కాల్ చేసావు? నీకోసమే. నేను చూసుకోలేదు. నీ స్మైల్ చాలా బాగుంది విక్కీ. థ్యాంక్ యూ. ఆ గాగ్స్ నీకు పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయాయి తెలుసా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. కూడా చాలా బాగున్నావు విక్కీ. అవును, నిన్న ఫేస్బుక్ లో ఫోటో ఏంటి? ఇంప్రెస్ చేద్దామని. ఏం కావాలి? అలాంటివి చాలా ఉన్నాయి, పంపించనా ఇంకా? అవునా, ఓకే. ఏం కావాలి? కాస్త ప్రైవసీ. యూసీ, అది ఇక్కడ నో వేకెన్సీ. చెప్పానుగా విక్కీ, మన పేరుని చూస్తే కొంతమందికి జెలసీ. అవును మరి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అని. యూ అన్ఫినిష్డ్ ఫేస్ వీడును. లవ్ చేసావా లేక లాటరీ తీసావా? నీకంటే చాలా బెటర్. మరే ఫారం కొడికి పందెం కొడికి ఉన్నంత తేడా ఉంది. ఏంటి వాగుతున్నావు? ఓ షిట్, కమ్ ఆన్ విక్కీ, వేరే చోటుకి పోదాం. ఏంటి తొప్పల్లోగా? నిన్ను మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్ మూవ్ ఇట్. ఎనీ ప్రాబ్లం? కమ్ ఆన్ సీను, టైంకి వచ్చావు. నాన్న ఈ సీనుగా టైంకి వస్తాడు, టైమింగ్ మెయింటైన్ చేస్తాడు. వాట్ నెక్స్ట్? చూడు సీను, ప్రేమించుకోవడం కుదరదు అంటున్నాడు. వీలైతే ప్రేమిద్దంటాడు, పోయేదేముంది, మా అంటే తిరిగి ప్రేమిస్తారు. ఏమంటావు డ్యూడ్? సూపర్ సూపర్. ఎలా చెప్పాను డ్యూడ్? ఎలా చెప్పాను డ్యూడ్? అది నాలవర్రా దరిద్రుడా. అది ముందే చెప్పొచ్చు కదా. ఏమైందిరా? సారీ సీను. ఏమైంది? ఈ దవడ మీదకి వచ్చేసింది. అయ్యో, గట్టిగా తగిలినట్టుందా? సారీ శ్రీను.
ఏ వర్షం కురిసిన రాత్రి వచ్చిందో ఎవడో తెలుసు. మేము అసలు వర్షంలో వెళ్ళలేదే. నువ్వు తిరిగినా గొడుగు పట్టుకోవడానికి పనిచేస్తావు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ్మ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. చల్ చల్ పదమని పుట్టు రట్టు చేసి చెక్కే చెబుదాం పద. హల్ చల్ చేసి మరి వెంట వెంట పడి పట్టే పడదాం పద. బుళ్ళి కొట్టించారు, నిద్ర పడుతుంచారు, వాళ్ళను వదిలేదంటూ లేదురా. సులే చెప్పేవారు శాంతం చేశారు, బోగస్ కబుర్లు ఎన్నో చెప్పారు. టైం అంతా వేస్ట్ చేసి మనము లైనుల్లో పెట్టించినాము. సెల్ ఫోను బిల్లుల్ని మనము అన్లిమిటెడ్ పే చేసినాము. స్పెషల్ గా కేరు తీసుకున్న గాని హ్యాండ్ ఇచ్చి కొంపె కూల్చి ఎంటీ చేశారు. చల్ చల్ పద మరి గుట్టు రట్టు చేసి చెక్కే చెబుదాం పదా. హల్ చల్ చేసి మరి వెంట వెంట పడి పట్టే పడదాం పదా. Them see we, say them a holla. Coming at the place and now we them a follow. Cha, people a come from all over. Coming at the camp and you know and a rover. They have fi higher, so come bring it further. Bow. బైక్ ఉంటే ఫ్రెండ్షిప్, వాలెట్ ఫుల్ ఉంటే లాంగ్ ట్రిప్. సెక్యూరిటీ పర్పస్ మోర్ దెన్ నథింగ్ బై ఫ్రెండ్స్. లవ్ అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్. టీనేజీలో అదో టేస్టీ పెప్పర్మెంట్. గర్ల్స్ అంతా ఇస్తారు ఇదే కమిట్మెంట్. బకరాళ్ళ అంతా బలయ్యేటట్టు ఆపాలి గైస్ ఏదైనా చేసి, లేకుంటే లేదు లవ్కి ఫ్యూచరు. చల్ చల్ పదమని గుట్టు రట్టు చేసి చెక్కే చెబుదాం పద. హల్ చల్ చేసి మరి వెంట వెంట పడి పట్టే పడదాం పద. మీరేలే మా చాయిస్, నిన్నటి వరకు ఇదే సెన్స్. ఈ రోజే అప్ అండ్ డౌన్స్ హ్యాండ్ ఇచ్చారు నాన్ సెన్స్. మాకంటే బెస్ట్ జోడీ కట్టేయాలంటూ మాకంటే ఎదుటే జంటే కడతా ఉంటే వాళ్ళంతా షో చేస్తే కనిపెట్టాలంతే. ఆ పైన ట్రూత్ ఎంతో నిగ్గు తేల్చాలంతే. ఆపాలి గైస్ ఏదైనా చేసి, లేకుంటే లేదు లవ్కి ఫ్యూచరు. చల్ చల్ పద మరి గుట్టు రట్టు చేసి చెక్కే చెబుదాం పద. హల్ చల్ చేసి మరి వెంట వెంట పడి పట్టే పడదాం పద. స్వామి నన్ను క్షమించు స్వామి. పరగడుపును ప్రసాదం కూడా పెట్టలేకపోతున్నాను. పెట్టిన ప్రసాదం వేగవా సీనిగాడి తినేస్తాడు. నన్ను క్షమించు స్వామి, క్షమించు. భక్త ఎవడు రాడు? కొరుదేయంగా కాపలకు వచ్చిందట. ఎక్కడ నా స్వామి అంటుండ నాకు భయం ఏంటి? నీ స్వామినే నాయన. స్వామి స్వామి పరగడుపున ప్రసాదమైన ఎట్టకపోయినా నా కోసం స్పెషల్ ఎంట్రీ ఇచ్చారా స్వామి? ఆహా, మీరు గ్రేట్ స్వామి, గ్రేట్. ఈ నన్ను బాగా నమ్మేశాడు. స్వామి ఏమిటి నాయనా చెప్పు. స్వామి పొద్దున్నుంచి పచ్చగడ్డి కూడా మెయిన్ గౌడి గేదిలా తిరుగుతున్నట్టుగా ఉన్నారా? లేదు నాయన, చెవి నట్టకండి, చెవి నట్టకండి. అవును తండ్రా, పొద్దున్నుంచి పచ్చి గంగ కూడా ముట్టినట్టు లేరా? ఆ మూతి చూడండి ఎలా పెడసు కట్టుకుపోయింది. అవును, సంకో రాత్రి అయిపోయిందండి. తమరు బ్యాండెడ్ చెప్పండి, వెళ్ళి షట్టలు కొట్టుకొచ్చారు. నీలాగా పగటిపూట కళ్ళు తాగి కోతిని కదరా నేను. ఏట తాగుతారు చెప్పండి. కూల్ వాటర్ నాయన. అలాగే చామే ఒట్టుకొచ్చేస్తున్నా, ఇప్పుడు ఒట్టుకొచ్చేస్తున్నా. రే తొందర తీసుకోండి, తాగి. థ్యాంక్స్, కృతజ్ఞతలు. అది లేదు.
మీ మూత అదే వాటర్ బాగుంది. సామి మీ మూత అదే అది మన బాగా టైట్ పోషన్ వచ్చి మన ఫ్రెండ్ వాలి ఉన్నాడు కదా, ఆయన దగ్గర అప్పు తీసుకున్నాను అనమాట. ఎప్పటికీ అప్పు తీర్చకపోతే నా మూత ఆయన దగ్గర పెట్టుకొని నువ్వు డబ్బులు ఇచ్చిన తర్వాత నీ మూత తీసుకెళ్ళని చెప్పాడు అనమాట. మీరు కూడా అప్పులు చేస్తారట? మనుషులు మీరే చేస్తున్నారు నాయన, మేం చేస్తే తప్పేమిటి? అయితే మాత్రం అప్పు తీర్చలేదని మీ మూతకి వెళ్ళిపోతున్నా. మూతలేని మిమ్మల్ని చూసి నేను బతకలేను స్వామి, బతకలేను. ఫీల్ అయిపోతున్నాడు, బాగా యాక్ట్ చేస్తున్నానా నాయనా? మధ్యలో సీనిగా నేను చూస్తాను కానీ మూతిలేని మిమ్మల్ని చూడలేను స్వామి, చూడలేను. మరేం చెయ్యాలి నాయన? ఎంత ఖర్చైనా పర్లేదు, మీరు వెళ్ళి మీ మూతొట్టుకొచ్చండి. ఎలాగా? మా మ్యాడ్రస్ మీకు తెలిసిపోయింది. ఇదిగోండి, థ్యాంక్స్. వెళ్ళండి. నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి స్వామి, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి స్వామి, నేను వెళ్ళొస్తాను. వెళ్ళండి స్వామి. కలుమే సినిమాలు చూస్తాను కదేట. 7 మంత్ శాలరీ సెన్స్. ఎగిరిపండ్రా, మళ్ళీ ఎప్పుడు వస్తారా? హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా. నిత్యకి ఫోన్ చేశారా? ఇందాకటి నుంచి చేస్తూనే ఉన్నాను, కలవటం లేదు. వాటర్ తాగుతారా అంకుల్? పర్వాలేదమ్మా. ఎలా చదువుతున్నావు? బానే చదువుతున్నాను అంకుల్. మరి మా నిత్య? తను కూడా బాగానే చదువుతుంది. ఏంటి నాన్న, ఎప్పుడనగా వస్తానన్నావు, ఇప్పుడే వచ్చేది? అది కాదమ్మా, అది ఫ్రెండ్స్ ముందు షేమ్ అయిపోయాను. ప్రిన్సీ తిట్టని తిట్టకుండా తిట్టింది. పోనీ మేడం గారితో నన్ను మాట్లాడమంటావా? ఏమొద్దు, ఇప్పటి వరకు చేసింది చాలు. ఇంతకీ డబ్బులు తెచ్చావా? తెచ్చానమ్మా. ఎంత? పరిస్థితులేం బాగోలేవమ్మా. తుఫాన్ల మీద తుఫాన్లొచ్చి పంటలు మట్టి కొట్టుకుపోయాయి. రైతని చెప్పుకోవటానికి చాలా బాధగా ఉందమ్మా. మీ అమ్మ ఆరోగ్యం కూడా ఏమీ బాగోలేదమ్మా. ఈ మాత్రం దానికే నానా తంటాలు పడి అప్పు చేయాల్సి వచ్చింది, అర్థం చేసుకో. అంత గతి లేనప్పుడు చదివించడం దేనికి? నేను కూడా ఇంట్లో అంట్లు తోకుంటూ కూర్చునేదాన్ని కదా. చూడమ్మా, అన్నం పెట్టి భూమి తల్లిని కూడా మనం దున్నితేనే పంట పండుతుంది. అలాగే మీరు కూడా బాగా చదివితేనే అభివృద్ధిలోకి రాగలరు. ఇవన్నీ నీకెందుకు గాని, నువ్వు బాగా చదువుకోమ్మా. వస్తానమ్మా. అలాగే అంకుల్. ఈరోజు ఫుల్గా తాగా. మరే గ్రీన్ బాచ్లో దావుద్, బ్యాండ్ బాజా భారత్, మనకు కావాలి బ్యూటిఫుల్ ఔరత్. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. జాగ్రత్త నాయనా. ఎవరు బావు నువ్వా? మారుతి నాయనా. ఏంటి బస్ స్టాప్ మారుతివా? నీ బొందరా, నీ బొంద. నువ్వెంతో ఇష్టపూర్వకంగా పూజించే నీ ఫేవరెట్ గాడ్ నాయనా. తండ్రా, మందకు వైపు గుర్తురాలే. ఆంజనేయ స్వామి ఎటుకెళ్ళి వెళ్ళిపోతున్నావు? రా కూకు తండ్రి, కూకు స్వామి, కూకండి స్వామి. ఏంటి బాగున్నారా? ఇదేంటిదే? ఆయ తోక ఊడిపోద్ది. అదేంటది? అంటే హ్యాండిల్ విత్ కేర్ నాయనా. ఏటండ్రి ఎంత సులకడంగా ఉంది ఇది? ప్లాస్టిక్. మీరు ఎన్నాళ్ళు ప్లాట్నే వాడుతాను అనుకున్నా, ప్లాస్టిక్ వాడతాను రా. ఏం చెప్పమంటావు నాయన? మొన్న ఈ మధ్యనే భద్రాచలం వెళ్ళడానికి దారి ఖర్చులు డబ్బులు లేక ఆ జరాసంధుడి దగ్గర నా గద తాకట్టు పెట్టాను ఆయన. అదేంటిదే? జరాసంధుడు భారతంలో ఉంటాడు కదా. మా ఏరియాలో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడులే. చక్ర వడ్డీ అని, భూచక్ర వడ్డీ అని మా నడ్డీరు చేస్తున్నాడు. ఏటండ్రా, ఈ భక్తులతో మీకేటి భయమా? ఇదిగోండి, ఈ డబ్బులు ఎట్టుకెళ్ళి ఆ జరాసంధుడు అన్నాడు కదా, ఆడ మొఖం మీద కొట్టేసా మన గద ఒట్టుకొచ్చండి. సరే, అప్పుడు దాకి గద నా దగ్గర సరే ఉంచుకో. మళ్ళీ ఎప్పుడు వస్తారా? మన అయిపోయి వచ్చేస్తాను. పని అయిపోయి వచ్చేస్తాను. వెళ్ళొస్తానే. ఆగండి. ఏంటి? నేను కళ్ళు మూసుకోవాలి కదా. కరెక్ట్, అన్ని మూసుకో. ఇప్పుడు ఎగిరిపండ్రా ఉంటారా? ఎగిరిపండ్రా. రామ రామ సీతారాం, రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి. 1 2 డబ్బులు ఎక్కడ ఇంకా
ఇక్కడున్నాయా 4 5 రే శంకర్గా థ్యాంక్స్ నీకు కదరా చెప్పాల్సింది మీ అమ్మ నాన్నకరా ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చారా నీకు మూతి తాగట్టు పెట్టానంటే 5,000 ఇచ్చావు గద తాగట్టు పెట్టాను చెప్తే 5,000 ఇచ్చావు ఈసారి శ్రీలంక వెళ్ళానురా నా పాస్పోర్ట్ పోయిందని చెప్పి 1,00,000 2 లక్షలు అడిగాను ఇచ్చేస్తాడు తెలివితేటలు షార్ప్ అసలే అబ్బా జై చిరంజీవా జగ అమ్మ సీనుగోయ్ ఆంజనేయం గెటప్లో వచ్చి శంకర్ కూడా డబ్బులు దొబ్బి నాటకాలు దొబ్బుతున్నావా అయిపోరా నా కొడక నీ పని అయిపోయింది చెప్తాను నా కొడక నీ పని అభయ ప్రదాత జై చిరంజీవా జగదేక వీరా జై చిరంజీవా ఏట్రా శంకర్ ప్లాస్టిక్ గదా పూజ చేస్తున్నా మరి అదే ఇది ప్లాస్టిక్ గది కాదు ప్లాటినం దీని విలువ నీకేం తెలుసా ఎందుకు తెలియదు 5,000 ఇచ్చావుగా అంతే ఆ రోజు ఆంజనేయ స్వామి నీ దగ్గరకు కూడా వచ్చాడా ఓరి పిచ్చిప్పు ఆడు మన సీనుగాడ్రా అంటే ఎన్నాళ్ళు నాకు కనిపించింది నా స్వామి కాదనమాట చేనికాడు మోసం దగ కుట్ర 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 ఈ తోకతోనే కదా నన్ను మోసం చేసావు ఆడిని వదలను ఏంట్రా బావా అశోకవనంలో సీతాదేవిలా ఎలా కూర్చున్నా రాత్రి ఆంజనేయ స్వామి నా కళ్ళ ముందుకు వచ్చాడా రాత్రి రాకూడదే ఏం పోయి కాలం అంటే రాత్రి బాగా చలిక్కుంది కదా అందుకని అంటున్నా అనమాట రే సీనిగా నువ్వంటే ఆంజనేయ స్వామికి ఎంత ఇష్టం అవును బావా నిన్ను ప్రతిరోజు బాగా చూసుకోమన్నాడు కదా నీకు డబ్బులు కూడా ఇవ్వమన్నాడు తెలుసా మరి బాగా సంపాదించాలి మరి నువ్వు నీకు పెళ్లి కూడా చేయమన్నాడు రా పెళ్ళెందుకు బావ ఇప్పుడు అప్పుడే పెళ్ళండి బావ చిన్నపిల్లండి నేను మొత్తం తెలిసిపోయింది మొత్తం తెలిసిపోయిందా అంతా తెలిసిపోయిందా నన్నే మోసం చేస్తావా ఇంకెందుకు మరి ఆలస్యం అక్కడ యొగ్గుకండ్రా నీటి సర్దుకోండి టేబుల్ ఏంట్రా మీ కాగ్గోలా ఆబడే చెత్త వేద వల్ల చెప్పండి శెట్టి గారు ఇప్పుడే పంపిస్తున్నాను అలాగే రే పవను శెట్టి గారి డబ్బులు ఇచ్చి రావాలి ఇలారా ఏంటి బాబాయ్ ఇదిగో శెట్టి గారి డబ్బు కట్టిరా ఏదో అర్జెంట్ పని ఉందన్నారు ఇంక బ్యాలెన్స్ ఏం లేదని చెప్పు అలాగే బాబాయ్ ఇదిగో డబ్బు జాగ్రత్త సరే బాబాయ్ హలో డబ్బు పంపకపోవడం ఏమిటి శెట్టి గారు పవన్కి ఇచ్చి పంపించానే వాడు ఇంకా రాలేదా ఒక్క నిమిషం వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కొని మళ్ళీ మీకు చేస్తాను ఇంకా వెళ్ళలేదంటే ఎక్కడున్నాడబ్బా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమయ్యాడబ్బా వీడు ఏమైంది బాబాయ్ అంత టెన్షన్గా ఉన్నావు డబ్బు ఇంకా పంపించలేదంటే శెట్టి గారు ఫోన్ చేశారు పవన్కి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది నేను చేస్తానండు స్విచ్ ఆఫ్ వస్తుంది బాబాయ్ అదేగా నేను చెప్పేది సిరి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ బాబాయ్ నాకు తెలిసి వాళ్ళిద్దరూ బోర్డర్ దాటేసి ఉంటారు ఏంట్రా నువ్వనేది లేచిపోయారు బాబాయ్ రే నోర్మీరా మీరు అలాగే నోరు మీయించండి వాడు చేసేవాడిని సైలెంట్గా చేసుకుంటూ పోతాడు రే ఏంట్రా నీ గోలా వాడి గురించి మీకేం తెలుసురా సిరిమాయిలో పడి తాతయ్యనే పైకి పంపించేశాడు స్టిల్ బాబాయ్ని మోసం చేసి దాంతో లేచిపోయాడు అదిగో వచ్చాడు ఇన్నోసెంట్ ఆఫ్ ద ఇయర్ ఎరా ఏమైంది ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఏమైందిరా బాబాయ్ అది సరే శెట్టి గారికి డబ్బులు ఇవ్వలేదంట వీడేమో నీ గురించి ఏదేదో వాగేస్తున్నాడు
అసలు డబ్బులేం చేసావరా? అది కాదు. డబ్బులు ఉన్నాయా లేవా? అసలు ఏం జరిగిందిరా? అది కాదు బాబాయ్. మీరు మరీనో సాఫ్ట్ గా అడిగితే వాడింది చెప్తాడు బాబాయ్. రాయ్ ఏంట్రా నువ్వు ఇందాక నుంచి చూస్తున్నాను, నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. చూసావురా, అది బాబాయ్ గొప్పదానం. ఆదరించి అన్నం పెట్టినందుకు అబాస్ వాళ్ళు చేసావు కదరా. మాట్లాడవేంట్రా? డబ్బులేం చేసావు? బాబాయ్ ఏం జరిగిందంటే అన్నా కొంచెం తప్పుకోనా. అన్నా ఎవరైనా ఆటో పిలవండి అన్నా, హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నా. ప్లీజ్ అన్నా, అన్నా త్వరగా పిలవండి అన్నా. పేషెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మీకేమవుతారు? మా అమ్మగారు. ఓకే, ఇక్కడ ఒక సైన్ చేయండి. అమౌంట్ క్యాష్ కౌంటర్లో పే చేయండి. ఓకే థ్యాంక్స్ అండి. ఓకే వెల్ డన్ రా పవన్. ఇప్పుడు నువ్వు నా పెద్ద కొడుకు అనిపించుకున్నావు. ఒరే బన్నీ, వాడు డబ్బులు ఖర్చు పెట్టింది ఏ అమ్మాయి కోసమో కాదురా, మీ అమ్మ కోసం. హితాన్ని కోరేవాడిని స్నేహితుడు అంటారు. వాడిని హితాన్ని కోరాడు కాబట్టే యాక్సిడెంట్కి గురైన మీ అమ్మని హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేయించి వాడిని ఉత్తమ స్నేహితుడని నిరూపించుకున్నాడు. కానీ నువ్వు లేనిపోయిన అనుమానాలకు గురి చేసి వాడి మీద నిందలు మోపి వాడు చెడ్డవాడని నిరూపించడానికి ప్రయత్నం చేశావు. అయినా సరే వాడు నోరు తెరిచి ఒక్క మాట కూడా నిన్నలేదు. రాయ్ ఇప్పుడు చెప్పు, నువ్వు వాడి స్నేహితుడని చెప్పుకునే అర్హత నీకుందా? ఎవరైనా మంచివాళ్ళు అని చెప్పడానికి పెద్దగా ఆలోచించనక్కర్లేదు, కానీ చెడ్డవాడని చెప్పడానికి మాత్రం 1కి 4 సార్లు ఆలోచించాలి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, వాడున్నాడు, నువ్వున్నావు. నువ్వన్న మాటలు నువ్వు వెనక్కి తీసుకోగలవా? నన్ను క్షమించరా పవన్. రే అమ్మ దగ్గరికి వెళ్దాం పదరా. గుడ్. ఏమైందని మూకమ్మడిగా మౌనం పాటిస్తున్నారు? మిమ్మల్ని ఏమైంది? ఐ హేట్ సైలెన్స్. రిజల్ట్స్ వచ్చాయి. బ్యాక్లాగ్ లిస్ట్లో మన 4 నెంబర్స్ ఉన్నాయి. ప్రిన్సీ క్లాస్ పీకిందే. మన పేరెంట్స్ కూడా రిపోర్ట్ చేస్తానందే. సిల్లీ, దీనికే డల్గా ఉండాలా? అసలు ప్రిన్సీకి బూతులు కూడా వచ్చని ఈ రోజే తెలిసిందే. అయినా దీన్ని ఆదర్శంగా తీసుకొని చదివితే మనం కూడా తనలా టాపర్స్ అవుతాం. మా పేరెంట్స్కి తెలిస్తే నన్ను ఇంజనీరింగ్ మాన్పించేస్తారే. ఈ రేంజ్లో నా ర్యాంక్ ఉందని మా నాన్నకి తెలిస్తే విప్రోలో కాదు కదా, వీల్ చైర్లో కూర్చోబెడతారు. ఏంటే మీరు మరి చిన్న పిల్లల్లా? మనమేం జాన్సన్స్ బేబీస్ మీ కాదుగా జామ్ బ్రెడ్ తినడానికి. కమాన్ గర్ల్స్, వీఆర్ 18 నవ్. ఎలా చదవాలో తెలుసు, ఎప్పుడు పాస్ అవ్వాలో తెలుసు. డోంట్ వరీ. అయినా బాయ్స్ని బఫూన్స్ చేసి ఆడుకోవాలంటే అమ్మాయిలకి ఆ మాత్రం బ్యాక్లాగ్స్ ఉండాలి. బాగుంది,
చాలా బాగుంది. మనం చదివేది ప్రయోజకులవుదామని, పేరెంట్స్ కి మంచి పేరు తీసుకొద్దామని కాదు. బాయ్స్ ని బఫోన్స్ ను చేయడం, బాడీ మసాజ్లు చేయించుకోవడం, కోరికలన్నీ తీర్చుకోవడం, ఆపై కడుపులు తెచ్చుకోవడం, అంతే కదా? నీలాంటి అమ్మాయిలున్నారు కాబట్టి ప్రతి అడ్డమైన వెదవకి ఆడది ప్రచార వస్తువైపోయింది. ఫీచర్ ఫిల్మ్స్ తో మొదలై ఫేస్బుక్ వరకు, సెల్ ఫోన్స్ నుండి షార్ట్ ఫిల్మ్స్ వరకు ఆడదాన్ని అశ్లీలంగా చూపెట్టే క్రియేటర్సే ఉన్నారే. చూడండి, ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ పెట్టాల్సింది ఎడ్యుకేషన్ పైన, కెరీర్ పైన. ఆ తర్వాతే ప్రేమైనా పెళ్ళైనా. వాళ్ళు మంచివాళ్లు కాబట్టే మీరు వాళ్ళని జోకర్స్లా చూసినా లైట్ తీసుకున్నారు. లేదంటే రోజులెలా ఉన్నాయో చూశారుగా. అందరూ మగాళ్ళు ఒకేలా ఉండరే. బీ కేర్ఫుల్. దాని మాటలేం పట్టించుకోవద్దే. అది ఇంకా బామ్మల కాలంలోనే ఉంది. ఇప్పుడంతా అల్ట్రా మోడర్న్ కల్చర్. ఆడలేదు మగా లేదు, అంతా ఒకటే. బాబాయ్ చాలా మంచోట్రా. రేయ్ రోజారా? అవునరా. ఎలా ఉన్నారు అంకుల్? ఇదేంట్రా బాబాయ్? ఆనంద్ అలా చేస్తాడని ఊహించలేదంకుల్. అసలేం జరిగిందంటే అది... ప్లీజ్, ఇప్పుడిప్పుడే ఆనంద్ జ్ఞాపకాల నుంచి బయటపడి మనుషులం అవుతున్నాం. మళ్ళీ గుర్తు చేసి మమ్మల్ని బాధ పెట్టదు. దాంతో మీకు మాట్లాడండి బాబాయ్. దానివల్లే ఆనంద్ అని ఒక సిన్సియర్ లవర్ చనిపోయాడు బాబాయ్. మాట్లాడవేంటి బాబాయ్? రోజా మీకెలా తెలుసు? ఆనంద్ ఎవరో కాదు, నా అన్న కొడుకు. చెప్పరా బాబాయ్. ఈ అమ్మాయి ఎవరంటే తను నీకు కాబోయే కోళ్ళ బాబాయ్. అంటే మేమిద్దరం ప్రేమించుకున్నాం. నువ్వే ఎలాగైనా మా పెళ్లి చేయాలి. పెళ్ళా? ఏంట్రా నువ్వు చెప్పేది? అమ్మకి తెలిస్తే? అందుకే బాబాయ్ రోజా నీ దగ్గరికి తీసుకొచ్చాను. నువ్వే ఎలాగైనా అమ్మను ఒప్పించాలి. మా పెళ్లి జరిపించే బాధ్యత నీదే బాబాయ్. బాబాయ్ ఒకసారి విష్ చేయి. ఒక్క నిమిషం, ఫోన్ వచ్చింది. నువ్వు చేస్తున్నదేం బాలేదురా. అవును బాబాయ్, టీ మంచిది కదని అమ్మ కూడా చెప్తుంది. కానీ నేను చెప్పేది టీ గురించి కాదు, ఆ అమ్మాయి గురించి. ముందు నువ్వు దృష్టి పెట్టాల్సింది నీ కెరీర్ మీద. ఆనంద్, అమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా. మీ నాన్న చనిపోయాక నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిన్ను ప్రయోజకుణ్ణి చేసింది. కాని నువ్వు ఈరోజు ప్రేమ పెళ్ళి అనడం ఏం బాగాలేదురా. అది కాదు బాబాయ్, రోజాని పెళ్లి చేసుకునేది అమ్మకి హెల్ప్ అవుతుందని. అమ్మకి రోజా నచ్చుతుంది బాబాయ్. ఈ విషయంలో నువ్వేం ఆలోచించుకో ప్లీజ్. ఎలాగైనా అమ్మను ఒప్పించు. ఆనంద్ రోజుల పెళ్ళికి ఆనందాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారా బాబాయ్? ఒప్పించాను. అలాంటప్పుడు ఆనంద్ ఎందుకు చనిపోవడం? రోజా చేసిన మోసం వల్ల. నువ్వు నా పెళ్లికి తప్పకుండా రావాలి. సరే, తప్పకుండా వస్తాను. కానీ ఇంత సడన్ గా ఏంటి? అలా కుదిరేసిందంతే. సరే, నాకు టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సరే. ఏంటే? ఏమైంది? నువ్వు పెళ్లి చేసుకునేది ఆనంద్ని కాదా? కాదు. మరి ప్రేమించానన్ను? ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పానా? అదేంటి? నాకు ప్రేమ కంటే స్టేటస్సే ముఖ్యం. అది కావాలంటే తేజ లాంటి స్టేట్ సింబల్ని పెళ్లి చేసుకోవాలి గాని ఆనంద్ లాంటి మిడిల్ క్లాస్ వాణ్ణి కాదు. ఓకే, బాయ్.
ఇలా జరుగుతుందనుకోలేదు. అప్పటికీ ఈ ప్రేమలు అవి మనకు సరిపడవు, వద్దని చెప్పాను. వెళ్ళలేదు. ఆనందే కాదు బాబాయ్ గారు, ప్రేమ ప్రేమ అంటూ కన్నవాళ్ల మాటే వినకుండా, కెరీర్ గురించి ఆలోచించకుండా చాలామంది యువకులు జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మా మహేష్ తెలుసుగా, అతను కూడా ఈ మధ్య ప్రేమ పిచ్చిలో పడి చదువుని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అతనేమైపోతాడా అని ఈయన దిగులు. చెబితే అర్థం చేసుకోడు. గట్టిగా మందలిద్దామంటే ఈ అఘాయిత్యం చేసుకుంటాడు అని భయం. వాడిని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు. మీకు తెలియకుండానే మిమ్మల్ని ఫాలో అయ్యాను. మేము ఊహించినట్లుగానే మీ ప్రేమ కథలు కూడా సూసైడ్ పాయింట్కి చేరాయి. ఆనందలాగే మీ జీవితాలు ముగియకూడదనుకుని ఆ రోజు బలవంతంగా మీ ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపాను. ఈ ప్రేమ అనేది మీ జీవితాల్లోనూ మీ కుటుంబాల్లోనూ ఆనందోత్సాహాలను నింపాలే గాని ఇలా విషాదాన్ని మిగిల్చిపోకూడదు. బన్నీ, చెర్రీ, మహేష్, పవన్, మీకిష్టమున్నా లేకపోయినా మీ జీవితాల్లోకి ప్రవేశించాను. నా అభిప్రాయాలు మీ మీద రుద్ది మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను మన్నించండి రా. బాబాయ్. ఏమైందిరా? నేను మార్కెట్కి వెళ్ళి వస్తుండగా మీ లవర్స్ ఎవడో కిడ్నాప్ చేస్తుంటో చూసా బా. కొట్టి తీసుకెళ్ళిపోయారు బా. రే అరుగోరా. రేయ్, ఎవడరా నువ్వు? రేయ్, ఏం కావాలరా నీకు? అసలు మా వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేసావురా? ఏ అడుగుతుంటే మాట్లాడవే? అయినా మాకు కావాల్సిన నీ బ్యాక్ కాదు, నీ ఫ్రంట్. ఐ మీన్ నీ ఫేస్. దమ్ము అంటే ముందు తిరగబే. రే రజనీకాంత్ రా. నాన్న అసమర్థులే ఆలస్యంగా వస్తారు, సమర్థులు సమయానికి వస్తారు. జుజూబి. ఏం చెప్పా బాస్? ఆటోగ్రాఫ్ ఇస్తారా? నువ్వు అనుకుంటున్నట్టు ఆడు మేడించి అన్నయ్య కాదు, మేడిని మధ్యలో పాలెం. నిజమా? కటౌట్ చూస్తే తెలియడం లేదా? మీ పేర్లకు తగ్గట్టుగా నీ మాస్కులు మీకు ఇస్తున్నారు. 1 a 2 a 3 a 4. మీరు చేయాల్సిందల్లా ఈ మాస్కులు తగిలించుకో. ప్లే చేసిన సాంగ్ కు మీ సోల్మేట్ సెలెక్ట్ చేసుకో. సెలక్షన్ రాంగ్ అయితే పార్టిసిపేట్ ఎలిమినేట్ అవుతారు, నాకు బందీ అవుతారు. ఒకవేళ ముగ్గురు ఎలిమినేట్ అయ్యి ఒక్కరు ఎన్రోల్ అయినా మిగతా ముగ్గురిని విడిపించుకొని వెళ్ళిపోవచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. బాబా కౌంటర్ స్టార్ట్. a 1 a 2 a 3 a 4. ఇదేమైనా మీలో ఎవరు కోటేశ్వర షో అనుకున్నావా? హాట్ షీట్ లో కూర్చొని అడిగిన వాడికి ఆన్సర్ చేయడానికి. ఇంచుమించు అలాంటిది. ఆ షోలో కింగ్ ఉన్నాడు, కంప్యూటర్ ఉంది. ఈ షోలో లింగా ఉన్నాడు, లేడీస్ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ గేమ్ మీ ప్రేమకు టెస్ట్. నా మాట వినకుండా కాదు కూడదు అంటే మీ హీరోయిన్స్ కు నేను హీరోనవుతా. లింగా కావాలి ఏకంగా. లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా.
సాంగ్ ఆపి మా జంటకి స్వాగతం చెప్పు. నువ్వు పప్పులో కాలేసావు. వాయిస్ టర్న్, ఓపెన్ ద మాస్క్. అదేంటి, నువ్వు శృతి హాసన్ కాదా? అదే నా సిరి కాదా? నాన్న ఇక్కడ నో డైలాగ్స్, ఓన్లీ డాన్స్. యు ఎలిమినేటెడ్. యు క్లోజ్ ద మాస్క్. స్టార్ట్ ద మ్యూజిక్. Open the mask. You are also eliminated. Out. Close the mask. Let's start music. You, come on, come on, come on. Let's play the music. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్. దొరికేసింది. Boys, turn. Open the mask. You are also eliminated. Close the mask. Back, back, back. నాన్న ఇప్పుడు చెప్పు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నీ ప్రేమ, నీ ఫ్రెండ్స్ ప్రేమ నీ మీద ఆధారపడింది. ఈ గేమ్ లో నెగ్గి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవుతావు, వాళ్ళతో మ్యాచింగ్ అవుతావు. చూద్దాం. మ్యూజిక్. సినిమా సువిత్తమామా నీకు, సినిమా సువిత్తమామా సీను సీనుకి నీతో సిటీ కొట్టితమామా. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. నాన్న వాళ్ళు నేను ఒకటి కాదు, రేసు గుర్రాన్ని. ఇది నా గర్ల్ ఫ్రెండ్ కాదు. హలో చూడు. బాయ్స్ టర్న్. ఓపెన్ ద మాస్క్. ఒరేయ్ నీ అబ్బా. నానా నో డైలాగ్స్, ఓన్లీ మ్యూజిక్. అవుట్. మ్యూజిక్. డెన్నాది డాన్ నేను డాన్స్ మీద వస్తానంటరా. అవును సింగడే. స్టార్ట్ మ్యూజిక్. వాళ్ళు హోలవాలో కొడతారు అందరు కలిసి. అవునరా సీన్గా, నువ్వు వీళ్ళెందుకు కిడ్నాప్ చేశారా? ఏం లేదు బావా, మిమ్మల్ని అందరినీ కలుపుదామని క్లైమాక్స్ వినూత్నంగా ప్లాన్ చేశాను. మీరు అందరు నన్ను చపాతి పిండి పిసినట్టు పిసికేస్తున్నారు. నిన్ను కొడుతుంటే వాళ్ళు నిలబడి చూస్తారేట్రా? అది లో బడ్జెట్ కదా బావా, నుంచోడానికి డబ్బులు ఇచ్చా, కొట్టడానికి ఇవ్వలే. రెస్ట్ చేసుకోవచ్చుగా.